From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బంగారం ధర పెరిగింది, లక్షన్నర దాటింది. ఇంకేముంది, ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేస్తున్నారు. ఈజీ మనీ సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చైన్ స్నాచింగ్, పక్కింట్లో నగలు దోచుకోవడం ఒక తెలివైతే, ఇక్కడ కనిపించే ఈ పెద్దమ్మ మరో తెలివైన ప్లాన్ వేసింది. ఈమె పేరు ముండ్రు పద్మావతి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ. ఈమె ఇంట్లో కొద్ది రోజుల కిందట బంగారు నగలు పోయాయి. 30 లక్షల విలువైన నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కుర్చీలో కట్టేసి మలబారు గోల్డ్లో కొన్న నగలు ఎత్తుకెళ్లారు అని సీన్ క్రియేట్ చేసింది. పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. దొంగతనం ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎలా ఎత్తుకెళ్లారు అని పోలీసులు తనదైన స్టైల్లో దర్యాప్తు చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఈమె చేసిన కొత్త స్కెచ్ చూస్తే పద్మావతి బంగారు నగలు కొన్నది నిజమే. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అనే ఆశతో భారీ ప్లాన్ వేసింది. దోపిడీ దొంగలు బంగారు నగలు ఎత్తుకెళ్ళినట్లు సీన్ క్రియేట్ చేసింది. అయితే క్రిమినల్స్ ఎవరైనా ఏదో క్లూ వదులుతారు. సరిగ్గా ఆమె కూడా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతోనే అడ్డంగా దొరికిపోయారు. అసలు ఇంట్లో చోరీ జరగలేదని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో ఆమె ఒప్పుకుంది. దొంగతనం జరిగిందని అందరినీ నమ్మించేందుకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. తాడు, కత్తెర, గరిట, చాకు, స్క్రూడ్రైవర్, కేబుల్, మొబైల్, ఎలక్ట్రిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించి చీటింగ్ చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ నార్త్ సబ్ డివిజన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26 తారీఖున ముండ్రు పద్మ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక 4 వ్యక్తులు వచ్చి ఆవిడ చేతులు కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారాన్ని దొంగలించినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 27 తారీఖు పొద్దున మా హోంగార్డ్ రామణ దొర, కానిస్టేబుల్ హరీష్ అనే 2 వ్యక్తులు పూలు కోసుకోవడానికి జనరల్గా డిఎస్పీ గారి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. పూలు కోయడానికని వచ్చి ఈ ముండ్రు పద్మ గారు ఉన్నారా లేదని ఆవిడ అరుపులు విని లోపలికి వెళ్ళి ఆవిడ చేతికి కట్టిన కట్లు కట్ చేసి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసాము. ఇట్లా పోయినాయని ఇండ్లంతా చూసాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ కూడా వచ్చారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో సిఐ గారు ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ కేసుని చాలా చాకచక్యంగా చేసిన సిఐ కోరుకొండని అండ్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా రివార్డ్ ప్రకటించడం జరిగింది. అండ్ ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఉన్నారో ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పై అధికారులకు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ పిఎస్లో 2/12. సో బహుశా క్రూయల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవటం ఆలోచనలు ఉండొచ్చు. దీనిని వెరిఫై చేసి ఆవిడే అన్నిట్లో ఉన్నట్టుగా కనపడంతో ఆవిడని గట్టిగా అడగడం జరిగింది. సో ఇమీడియట్గా ఆవిడ కన్ఫెస్ చేసింది, నేనే చేశానండి, దొంగతనం ఏం జరగలేదు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాను, ఆవిడే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కాదు, ఫైల్ బిల్డప్ చేయాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. చెప్తామండి, అవన్నీ చెప్తాం. కానిస్టేబుల్ హరీష్, హోంగార్డ్ రామన్న దొర ఎవరైతే వెళ్ళారో పూలు కోయటానికని వాళ్ళు ఆవిడ కేకలు విని వెళ్ళడం జరిగింది. వాళ్ళు కన్సర్న్ ఎస్ఐకి ఇమీడియట్గా చెప్పారు, సార్ ఇలా ఒక ఆవిడ చేతులు కట్టేస్తున్నాయి సార్, మేము వెళ్ళి హెల్ప్ చేసాము, తీరా చూస్తే ఇంట్లో దొంగతనం జరిగిందని ఆవిడ ఏడుస్తూ మాకు చెప్పింది. ఇమీడియట్గా
ఎస్ఐ గారు, సిఐ గారు నేను రావడం జరిగింది. ముందే అన్ని డిస్ప్లే చేసాం. జనరల్గా దొంగ లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాడు, కానీ వేసిన లాక్ మీరు సీసీ ఫుటేజ్ చూసారు, వీడియో చూసారు. సృష్టించిన స్టోరీ అనేది ఎక్కడ ఎవరు రావడం జరగలేదు. ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ, ఇదంతా ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ. అదే మూట కట్టి బయటపడేది, అసలు దొంగతనమే జరగలేదు, దొంగలు రాలేదు, అంతా ఆవిడ క్రియేట్ చేసిన సీన్.